సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో రేవంత్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఒక వెల్త్ క్రియేషన్ ఫార్ములా ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో ₹1,00,00,000 సంపాదించాలి, ₹1,00,00,000 సమకూర్చి పెట్టుకోవాలి అంటే 15-15-15 ఫార్ములా, 3 15లు అంతే కదా. సో అంటే నెలకి ₹15,000 చొప్పున 15 సంవత్సరాల పాటు 15% CAGR చొప్పున చేసుకుంటూ పోతే ₹1,00,00,000 సమకూరుతాయి అనేది గతంలో మాట్లాడుకున్నాం. సరే, మరి అలా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఆ ఫార్ములా ప్రకారం ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఈ మార్కెట్ల గందరగోళం మధ్య, ఈ మార్కెట్లలో జరుగుతున్న అల్లకల్లోలం అనాలో, లేదంటే మార్కెట్లకు సంబంధించిన బ్లడ్ బాత్ అనాలో, క్రాష్ అనాలో, లేదంటే ఇంకోటి రీజన్ ఏదో మొత్తానికి జరుగుతున్నాయి మార్కెట్లకు సంబంధించి. ఇంత ప్యానిక్లో ఈ 15-15-15 ద్వారా ₹1,00,00,000 అనేది సమకూరుతుందా? అసలు ₹1,00,00,000 వెల్త్ క్రియేషన్ నిజంగా చేయొచ్చు అంటారు? అసలు ఫార్ములా పరంగా 100% కరెక్ట్ అండి. దీంట్లో 2 వర్షన్లు చెప్తా. ఫస్ట్ వర్షన్ వచ్చేసరికి అసలు నిజంగా అది సాధ్యమవుద్దా అన్నారు కాబట్టి అది చెప్తా. తర్వాత నిజంగా అసలు 15-15 అనేది మన జీవితానికి మనకు వస్తుందా పనికిరదా చెప్తా. ఇప్పుడు ఫస్ట్ విషయం వచ్చేసరికి సంవత్సరం 1.5 year బ్యాక్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉండే రీటైల్ ఇన్వెస్టర్ టోన్ వేరు, ఇప్పుడు ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ టోన్ వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఆ రోజు ఏ రాయి తీసుకొని ఇసిరినా గ్లాసులో పడుద్ది అన్నారు, కళ్ళు మూసుకొని ఇసిరినా పడుతుంది అన్నారు. అదే ఇన్వెస్టర్ ఈరోజు ఎస్ఐపిలు ఆపేసి ఆల్రెడీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ని బయటకు తీస్తున్నారు. ఇప్పుడు నిజమైన రిటర్న్ ఇక్కడ తయారు చేసేది 15-15-15 కాదు, నిజంగా 15,000, నిజంగా 15 సంవత్సరాలు ఓపిక్గా చేయటం వల్ల 15% రిటర్న్ రావచ్చు. అది ₹1,00,00,000 చేస్తున్నది ఫార్ములా. అంతేగాని ప్రతి సంవత్సరం నువ్వు 15,000 పెట్టిన వెంటనే ఆ 15 yearsలో ఉండేటువంటి మొదటి సంవత్సరం నుంచి 15% రిటర్న్ వస్తుంది అని కాదు. 15 సంవత్సరాలు నువ్వు ఓపిక్గా ₹15,000 పెట్టుకుంటూ పోతే మనకి 1 crore అవుతుంది అనేది ఫార్ములా. కానీ దీన్ని మొత్తాన్ని డ్రైవ్ చేసేది డిసిప్లిన్. అండ్ ఛాలెంజ్ ఆన్ దిస్, మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళల్లో 95% మందికి ఆ డిసిప్లిన్ లేదు. దాన్ని ఒప్పుకోవాలి గుండెల మీద చేసుకొని. స్మాల్ క్యాప్ 2024 వరకు పరిగెట్టినప్పుడు అసలు మా కొద్దిరో మొర్రో ఎస్ఐపీలు మేము ఆపేస్తామన్న పరిస్థితుల దాకా ఏఎంసీలు నెట్టారు. అసలు మాకు వద్దురా ఎస్ఐపీలు వద్దు, అంశంలో వద్దని. ఈరోజు అంత మగ్గు చూపిన ఇన్వెస్టర్లు ఈ రోజు ఎందుకు స్మాల్ క్యాప్ వైపు చూడట్లే? డిసిప్లిన్ లేకే కదా. వాళ్ళకి తెలియదా? ఆ రోజు అన్నారు కదా ఆ లాంగ్ టర్మ్లో పెడితే డబ్బులు వస్తాయి అని. మరి ఆ లాంగ్ టర్మ్ పెడితే డబ్బులు వస్తాయి అనే ఆలోచన మీ మెదడులోంచి ఎటుపోయింది? ఒక్క 1.5 year మార్కెట్ భయపెట్టేస్తే భయపడిపోయారా? వాస్తవానికి అసలు మార్కెట్ పడ్డదా? ఇప్పుడు నన్ను అడిగితే మార్కెట్ పడలేదంట. అసలు 20% వరకు జరిగేదాన్ని అసలు మార్కెట్ ఫాలో అనకూడదు. మార్కెట్ బియర్ టెరిటరీలోకి ఎంట్రే కాలే. అసలు ఇప్పటిదాకా మన ఇన్వెస్టర్లు బియర్ మార్కెట్ని ఇంకా చూడలే. కరెక్షన్ని చూశారు, కన్సాలిడేషన్ని చూశారు. బియర్ మార్కెట్ ఎట్లుంటుందో తెలియదు ఇంకా. దీనికే అలా కలలం అయిపోయాం మనం. మన డిసిప్లిన్ లేకపోతే ₹1,00,00,000 మీరెట్లా చూస్తారు జీవితంలో? మొన్న ఒక ఫండ్ మేనేజర్ ఒక మాట అన్నాడు, మనకి చరిత్రలో ₹10 దగ్గర నుంచి ₹4,000 దాకా ఎన్ఏవి పెరిగినటువంటి ఫండ్స్ ఉన్నాయి, కానీ ఆ ₹10 దగ్గర ఇన్వెస్ట్ చేసి ₹4,000 దాకా వెళ్ళేదాకా ఉన్న ఇన్వెస్టర్ లేడు అని. ఇన్వెస్ట్మెంట్ జర్నీ లేదు, ఇన్వెస్టర్ లేడు. మార్కెట్లో మ్యూచువల్ ఫండ్లు ఎదుగుతున్నాయి, ఆ మ్యూచువల్ ఫండ్తో ట్రావెల్ అయ్యి ఎదిగిన ఇన్వెస్టర్ ఎవరు? ఇన్వెస్టర్ లేదు. అక్కడ సమస్య మ్యూచువల్ ఫండ్లో లేదు, సమస్య ఇన్వెస్టర్లో ఉంది. ఇన్వెస్టర్ పార్టిసిపేషన్లో ఉంది, డిసిప్లిన్లో ఉంది, పేషెన్స్లో ఉంది. పేషెన్స్ ఇస్ కీ టు సక్సెస్ అని అంటామే. ఎటుపోయింది నీ పేషెన్స్? చచ్చిపోయిందా? ఈ రోజు నువ్వు మార్కెట్ వైపు చూడట్లే. నువ్వు ఖచ్చితంగా సంవత్సరంలో మరి మార్కెట్ వైపు చూస్తా, కానీ మార్కెట్ నీకు ఇన్వెస్ట్ చేసే రేంజ్లో ఉండదు.
ఆ రోజే తొందరగా బయలుదేరిపోయావు. మార్కెట్లో నేనే తోపు. మార్కెట్ ఎట్లాంటి ఒక ఒపీనియన్ క్రియేట్ చేసింది అని అంటే, నాకు మించిన ఇన్వెస్టర్ లేడు అని ఒక ఒపీనియన్ క్రియేట్ చేసింది మార్కెట్ 2024 వరకు. 2024 నుంచి 2026 ఈ జనవరి ఆర్ ఫిబ్రవరి పీరియడ్, ఇప్పుడు మార్చ్ స్టార్ట్ అయింది, మార్చ్ పీరియడ్ వరకు అమ్మో ఇది నాది కాదు అనేలాగా తయారు చేసింది. కానీ ఇది నాదే, నేను ఒక కొత్త అధ్యాయం నేర్చుకున్నా. నేను ఆ రోజు అనుకున్నా కరెక్టే, నాకు అన్నీ తెలుసు అని. కానీ ఈ 1.5 year నా జీవితంలో నా మార్కెట్ పార్టిసిపేషన్లో ఒక కొత్త అధ్యాయాన్ని నేర్పిందని ఎవడైతే యాక్సెప్ట్ చేస్తాడో వాడు మార్కెట్లో గెలుస్తాడు. మార్కెట్లో నిజంగా 15 సంవత్సరాల వరకు కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదు. కంటిన్యూ చేయాలంటే దానికి చాలా కన్విక్షన్ ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి. గతంలో ఒక ఇన్వెస్టర్ జర్నీ చెప్పా, 3 కోట్ల రూపాయలు 41 సంవత్సరాల కల్లా కేవలం జీతంతో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాడు అని. ఆయన అడిగాను ఒక రోజు, నేను చెప్పాను మీకు, ఎట్లా సార్ 3 కోట్ల రూపాయలు మీరు ఎట్లా చేయగలిగారు, మీకు ఎప్పుడు మార్కెట్లో భయమే లేదా, డబ్బులు తీయాలని ఆలోచన రాలేదా అంటే, ఆ రోజు అని చెప్పాడు, నా ఫండ్స్ డైరెక్ట్లో లేవు సార్, రెగ్యులర్లో ఉన్నాను, నా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నాకు భయం వేసినప్పుడు ధైర్యం చెప్పాడు, ఆ ధైర్యంతో నెట్టుకొచ్చేసాను. అంటే ఇక్కడ కావాల్సిన ధైర్యం, మనోధైర్యం తోడు. ఇప్పుడు మీ ముందు ఒక ఫోన్ వచ్చింది, క్లయింట్ కాల్, వాళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా దగ్గర నుంచి? ధైర్యం. అదే సార్, మార్కెట్లు ఎలా ఉంటాయి, ఏంది, ధైర్యం, వెళ్ళిపోవాలా, ఇంకా ఎంతవరకు ఏంటి మార్కెట్లో, అంతే కదా, ధైర్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ధైర్యాన్ని ఇస్తే వాళ్ళే కంటిన్యూ అవుతారు. కంటిన్యూ అయితే ఆటోమేటిక్గా రిటర్న్స్ వస్తాయి. ఇది పార్ట్ 1. ఏంటి అసలు మనకి ఇందులో అచీవ్ చేయగలుగుతామా లేదా అని. అసలు నిజంగా 15-15-15 రూల్ మన జీవితానికి పనికి వస్తుందా రాదా, ఇది పార్ట్ 2. ₹1,00,00,000 చేయగలుగుతారు నిజమే, 15,000 పెడితే ₹1,00,00,000 అవుతాయి అని అంటున్నారు కదా. ₹1,00,00,000 15 ఏళ్ల తర్వాత నిజంగా ₹1,00,00,000కి విలువ ఉంటుందా? ఈ ప్రశ్న మీరు వేసుకున్నారా? అది ₹1,00,00,000 వస్తాయి. ఇవాళకి 2026లో ₹1,00,00,000 అనేది చాలా పెద్ద నెంబరు, మాట్లాడడానికి కొంచెం పెద్దగా ఉంటుంది వినడానికి. బట్ వాట్ అబౌట్ ఫర్ ద నెక్స్ట్ 15 years, 2040 కదా, 15 ఏళ్ళ నుంచి మించిగా 2040కి మరి ₹1,00,00,000 విలువ ఉంటుందా? ఆ రోజుకి అసలు అంటే ఏ ఖర్చులకి ఎంత మాత్రం ఉపయోగపడుతుంది? ఎగ్జాక్ట్లీ, అది కదా ప్రశ్న మీరు వేసుకోవాల్సింది. ఈ రోజు మీకు ₹1,00,00,000 అన్న ఫిగర్ పెద్దగా మీరు ఒకటి ఊహించుకున్నారు చూసారా, ఆ రోజుకి కూడా ఆ ఫిగర్కి ఆ వాల్యూ ఉండాలి అని అంటే మీరు దాన్ని ఫ్యూచర్ వాల్యూ ఎస్టిమేట్ చేయాలి. మనకి డిప్రిసియేషన్, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, రూపీ వాల్యూ పడిపోతుంది లేదా ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల, బోత్ ఆర్ 7% అంచనా వేస్తే ఈరోజు ₹1,00,00,000కి సేమ్ వాల్యూ ఉండాలంటే 10 ఏళ్ల తర్వాత అది 2 కోట్లు అయి ఉండాలి. అప్పుడు 2 కోట్లకు ₹1,00,00,000 విలువ ఉంటుంది. 15 ఏళ్లలో అది 3 కోట్లు అయి ఉండాలి. అంటే ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి? ₹1,00,00,000 కాదు, 3 కోట్లు. ఈ రోజు ₹1,00,00,000 ఉండే వెయిటేజ్ మీకు ఉండాలి అంటే అప్పుడు మీకు 3 కోట్లు ఉండాలి 15 ఏళ్లలో. అంటే మీరు ఎస్ఐపి ఎంత చేయాలి? 45,000 చేయాలి. లేదు ₹1,00,00,000 జర్నీ పెట్టుకొని పోతే ఈ రోజు ₹1,00,00,000 అపార్ట్మెంట్ కొంటారేమో, ఆ రోజు ₹1,00,00,000 అపార్ట్మెంట్లో పార్కింగ్ ఒకటే వస్తుంది. అంతే, నిజమే, కరెక్టే. ఆ ₹1,00,00,000 ఆ రోజులు ఏం రాదు. మీకు ఆ మీకు నిజంగా ఆ రోజు ఒక ఇల్లు మంచిది కావాలంటే 3 కోట్లు అచీవ్ చేయాలి. ఈ 15-15-15 ఫార్ములాని 2009లోనో 10లోనో అప్లై చేసి ఎగ్జిక్యూటివ్ చేసిన వాళ్ళ, అంటే 2009-2010 ఆ టైంలో చాలా బిగ్గర్ నెంబర్ ₹1,00,00,000 అంటే సార్. అవును, అప్పుడు పెద్ద నెంబర్, చాలా పెద్ద నెంబర్. ఇప్పుడు ఏదో ₹1,00,00,000కి ఎవరికి విలువ ఉంది సార్? ఏముందిలే సార్ ₹1,00,00,000 అంటే 2009-2010లో ₹1,00,00,000 పెట్టి ఒక ఇల్లు కొనాలి, ₹1,00,00,000 పెట్టి ఒక ఫ్లాట్ కొనడం అనే మాట చాలా పెద్ద విషయం. అది చాలా పెద్ద వైబ్రేషన్ ఇచ్చిన విషయం 15-16 ఏళ్ల క్రితం. ఇవాళ ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొనాలంటే ఎక్కడ కొనాలా, ఏ ఏరియా అసలు ఎక్కడ వస్తుంది? అసలు ₹1,00,00,000కి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? అవును. మరి 2040కి ₹1,00,00,000 నాకు తెలిసి పిల్లల స్కూల్ ఫీజుకి ఏదన్నా పనికి రావచ్చేమో. మహా అయితే మీరు ఇంజనీరింగ్ ఏదో కొద్దిగా కడతారేమో డబ్బులు, ఇంజనీరింగ్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు వస్తాయి, అంతకు మించి మీకు దేనికి పనికిరావు. సో బేసిక్ అందుకే 15-15 చేసుకుంటూ వెళ్తే పెద్ద డబ్బులు వస్తాయన్నమాట. ఎంత నిజమో అది మీకు సరిపోద్దో లేదో దాని ఫ్యూచర్ వాల్యూ ఎస్టిమేట్ చేయడం కూడా అవసరం. ఆ రోజుకి 15 సంవత్సరాల తర్వాత సరిపోతాయా సరిపోవా అన్న దాని గురించి ఎస్టిమేషన్ వేసుకో. ఇది అసలు ప్రధానమైంది. లేకపోతే ఏమవుతుంది అని అంటే మనం డిసిప్లిన్డ్గా పనిచేసాం, మీరు చాలా కష్టపడి 15 ఏళ్ల పాటు ₹15,000 చాలా డిసిప్లిన్డ్గా కష్టపడ్డారు. కానీ ఆ రోజు ఏం ఫీలింగ్ వస్తుంది అంటే అంత డిసిప్లిన్డ్గా నేను 15 సంవత్సరాల పాటు నా జీవితంలో ఉన్నా కానీ నా జీవితంలో ఏం సాధించలేదనే ఫీలింగ్ వస్తుంది. సాధించలేకపోవడానికి కారణం ఇప్పుడు మీ దగ్గర డిసిప్లిన్ లేకపోవడం కాదు, ఆ డిసిప్లిన్ ఇంకొక డిసిప్లిన్తో మొదలు పెట్టకపోవటం. ఆ డిసిప్లిన్ ఏంటి అని అంటే ఫ్యూచర్ వాల్యూని ఎస్టిమేట్ చేయలేకపోవటం. ఆ ఫ్యూచర్ వాల్యూని ఇంకొక డిసిప్లిన్తో మీరు ఎస్టిమేట్ చేయాలి. మూడో అంశం ఏంటి అని అంటే
ఈ 15 సంవత్సరాల్లో మీ జీవిత శైలి, బతికే విధానం అన్నీ మారుతాయి. మీ లివింగ్ స్టాండర్డ్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇవన్నీ మారే దానికి అనుకూలంగా మీ టార్గెట్ ఫిగర్ని కూడా రివైజ్ చేసుకోవాలి. అది చేయకపోయినా మీరు ఫెయిల్ అయినట్టే. ఫెయిల్యూర్స్కి ఎన్ని దారులు ఉన్నాయి చూడండి. ఎస్. సో మొత్తానికి కన్క్లూజన్ గా 15 ఫర్ నెక్స్ట్ 15 ఇయర్స్ అంటే ఈ పార్ట్ 1, పార్ట్ 2 రెండింటినీ క్లబ్ చేస్తే 15 సంవత్సరాలు నిజంగా కంటిన్యూ చేయడానికి మీ దగ్గర డిసిప్లిన్, పేషెన్స్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఆ పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఒకటి ఉంటే ఆ 15 సంవత్సరాలు కంటిన్యూ చేయడానికి ఉంటే సరిపోదు. దానికంటే ముందు ఇంకా డిసిప్లిన్ తోటి ఫ్యూచర్ వాల్యూ ఎస్టిమేషన్ చేసుకుంటూ పీరియాడిక్ గా మళ్ళీ అదే డిసిప్లిన్ ని మెయింటైన్ చేసుకుంటూ మీకు ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ పొజిషన్ అంటే మీ ఫైనాన్షియల్ పొజిషన్ ని రివ్యూ చేసుకుంటూ మీ టార్గెట్స్ ని రివైజ్ చేయాలి. అప్పుడు ఆ 15 అనే రూల్ పనిచేస్తుంది. అక్కడ ఫస్ట్ 15 ని మాత్రం ఏ ఫిగర్ తో రీప్లేస్ చేయాలి అనేది మీ చేతుల్లో ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.